బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ మరియు అండర్ గ్రౌండ్ మైన్స్లలో పనిచేస్తున్న కార్మికులతో కలిసి సింగరేణి పరిరక్షణ కోసం కథం తొక్కడం జరిగింది. సింగరేణి సంస్థలో జరుగుతున్న అవినీతిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గండ్ర దంపతులు మాట్లాడుతూ సింగరేణిలో కొత్త నిబంధనల పేరుతో సైట్ విజిట్ వ్యవస్థను ప్రవేశపెట్టి అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులు ఉండేటువంటి ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్న ఈ ఏరియాలో మా కార్మికులతో కలిసి మేము ఈరోజు కథం తొక్కడం జరిగింది. సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతిని తక్షణమే న్యాయ విచారణ జరిపి సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరిపి ఎవరికైతే అందులో సంబంధాలను అలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, సింగరేణిలో కొత్త నిబంధనలు తెచ్చి సైట్ విజిట్ అనే పేరు మీద అవినీతికి ఆస్కారం ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్న సందర్భంలో మా పార్టీ నాయకుడు హరీష్ రావు గారు లేవనెత్తిన అంశాలను కేంద్రంలో ఉండేటువంటి కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు సరి అయినటువంటి చర్యలు తీసుకోవాలని, నిజంగా మీకు కాంగ్రెస్ పార్టీకి మీకు సంబంధాలే లేకపోతే ఈ విషయంలో తక్షణమే సిబిఐ అదేవిధంగా సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపి ఈ సింగరేణి పరిరక్షణకు సహకరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాగ వివరించలేకపోతే బీజేపీని కాంగ్రెస్ పార్టీని రెండింటిని కూడా బట్టలిపే కార్యక్రమం చేస్తాం, ఇద్దరిని కూడా ఎండగడతాం, సరిగా చేయలేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తాం అని సందర్భంగా హెచ్చరిక చేయడం కొరకే ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ సెంటర్లో మా యొక్క నిరసన దీక్షను తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన పద్ధతిలో వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాం. విషయాన్ని ప్రస్తావన చేస్తే రాత్రి ఒక పక్క సుప్రీంకోర్టు చెప్పింది హరీష్ రావు గారికి ఫోన్ ట్రాఫిక్ విషయంలో ఎలాంటి సంబంధం లేదు, ఆయన విచారించాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు సిట్ ఎవరైతే విచారణ చేస్తున్న అధికారులు ఒక తంతులాగా 2 ఏళ్ళ నుంచి సాగదీస్తూ ఉన్నారు. 24 నెలల నుంచి ఫోన్ ట్రాపింగు లీకులు ఇస్తూ ఉన్నారు. ఆనే ప్రమేయం ఈయన ప్రమేయం. ఈరోజు మరి హరీష్ రావు గారు వంతు వచ్చింది. నిన్న ఆయన 11 గంటల నుంచి దాదాపు 7 గంటల దాకా విచారణను సహకరించిండు. మళ్ళీ పిలుస్తాం. నువ్వు ఎన్ని సార్లు పిలిచినా ఏం చేసినా ఏమీ చేయలేవు. నీ యొక్క తాటాకు చప్పుర్లకు ఇక్కడ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడరు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా మా పోరాటం ఆగదు. ఈ ప్రభుత్వం చేసే అవినీతిని ఎండగడతాం. దీనికి సహకరిస్తున్న బీజేపీని బట్టబయలు చేస్తాం. ఇద్దరి యొక్క రహస్య ఒప్పందాలను బట్టబయలు చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. అయ్యా కిషన్ రెడ్డి గారు, నువ్వు కోల్ మినిస్టర్గా ఉన్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే 49% నీ కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉన్నది. ఇంత సిగ్గుగా అవినీతి జరుగుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు సాక్షాత్తు తెలంగాణ ప్రాంత బిడ్డవై ఈరోజు సింగరేణికి అన్యాయం జరుగుతుంటే, సింగరేణి మూతపడే స్థాయికి వస్తుంటే నువ్వేం చేస్తున్నావు? సమాధానం చెప్పాలి. నువ్వు చెప్పలేకపోతే, న్యాయ విచారణ జరిపించలేకపోతే అందులో నీ పాత్ర కూడా ఉంది, అందులో నీకు కూడా వాటా ఉందనేటువంటి అనుమానం ప్రజలు కలుగుతారు. కాబట్టి ఇప్పటికైనా దీని విషయంలో సరిగా స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.